శ్రీ కరుణాకర్ సుబ్బన్ గారు, శివప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు, ముగ్గురికి ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాశిష్యులు. మీరు స్వధర్మ రక్షణ కోసం ఉద్యమిస్తున్న తీరు, క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కృషి అభినందనీయాలు. అయితే ఇటీవల కరుణాకర్ సుబ్బన్ గారు, మరుదృష్ట శివప్రసాద్ గారు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ విషయం అందరికి తెలిసిందే, చాలా మంది చూశారు. అయితే దాన్ని ఆధారం చేసుకుంటూ ఇదివరగా నేను బాబా గారి గురించి మాట్లాడానని, అదేవిధంగా మా శివటన వేసి అని వాళ్ళు పొరపాటుగా చెప్పిన దానికి కరుణాకర్ సుబ్బన్ గారు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. ఒకరు నేను సభకు వెళ్తూ ఉంటే వీడియో మీద ఫోన్ చేసి పంపించారు నాకు లింక్. నేను ప్రయాణంలో విన్నాను. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా నేను ఏ హృదయంతో మాట్లాడాను అన్నదాన్ని చక్కగా చెప్పారు. నేను ఇదివరలో 1-2 పర్యాయాలు మాత్రమే అలా వెళ్ళి మాట్లాడడం తటస్థించింది. నా రెగ్యులర్ ప్రవచనాల్లో ఎప్పుడు కూడా నేను వారి గురించి మాట్లాడింది లేదు, చెప్పింది లేదు, కోట్ చేసింది లేదు. అయితే వ్యంగ్యంగా ధ్వనిగా మాత్రం ఒక మాట అనేవాడిని. అందరూ అవతార పురుషులు అయిపోరు, ప్రతి వారిని మనం దేవుడిగా భావించకూడదు, మన సనాతన దేవతలను విస్మరించకూడదని మాత్రం అభిప్రాయంగా చెప్పేవాడిని. గ్రహించేవాళ్ళు. అదే నా ప్రవచనం విన్నటువంటి అనేక మంది, అంటే నా ప్రవచనాలు వినడం అలవాటు ఎవ్వరూ కూడా ఆ కొత్త మతాన్ని ఎప్పుడు కూడా వారు స్వీకరించలేదు. అది నాకు అనేక చోట్ల కనబడుతుంది. అయితే ఇదివరలో నాకు ఒక 2-3 పర్యాయాలు అక్కడికి వెళ్ళడం, ఒకటి చోట మాట్లాడడం కూడా జరిగింది. ఆ మాటలను వాళ్ళ ఆధారం తీసుకొని దాన్ని నేను ప్రమాణంగా చూపించడం భావించారు. కానీ దాని అసలు వివరణ ఏంటంటే, అక్కడికి సంబంధించిన 1-2 ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క మాటను కాదనలేక మొహమాటంగా అక్కడికి వెళ్ళవలసి వచ్చిన మన మనసును మాత్రమే చంపుకోలేదు. మీరు అన్నట్టు వారందరూ ఇలా భావిస్తున్నప్పుడు వారి మాటల్లోంచే వారికి చెప్పాలి. ముఖ్యంగా నేను అక్కడ హిందువుల కోసం మాట్లాడడానికి వెళ్తున్నాను స్పృహ నాకుంది. కానీ అసలు హిందూ మతం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నేను మాట్లాడింది విష్ణు శాస్త్రంలో ఒక శ్లోకం, భగవద్గీతలో ఒక శ్లోకం. వారు దేవుడు అనుకుంటున్న వారే చెప్పినటువంటి వాటిని చెప్పడం ఎందుకంటే, దీని ప్రకారం మీరు హిందూ మతం నుంచి దూరం కావద్దు, ఇది హిందూ మత స్వరూపం, మీరు భగవద్గీత చదవాలి, విష్ణు శాస్త్రం చదవాలని చెప్పడం నా ఉద్దేశం. రెండోది ఏంటి అంటే, మత పరివర్తనలు కూడదు అనడానికి కూడాను వారు చెప్పిన మాటల్లోంచి నేను చెప్పాను. ఇంతకు మించి నేను వాళ్ళ దేవుళ్ళని పూజలని ఏం చేయలేదు. అయితే మీరు చెప్పినట్లుగా ఒక చోట మాత్రం నేను దండ వేసి ఆరతి ఇవ్వడం అనేది కేవలం తటస్థ దృష్టితో ఇచ్చాను. ఇంటర్వ్యూలో నేను ఇచ్చిన వివరణే మీకున్నది. అంతేగాని నేను ఆ కల్టీని ఎప్పుడు ప్రోత్సహించలేదు. అదేవిధంగా వారిపై నాకు ద్వేషాలు ఇవేమీ లేవు, అలాగే భక్తిభావం అంతకంటే లేదు. నేను ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే, వారి అవధూతరా సిద్ధ పురుషులది కొన్ని 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వారి జీవితాన్ని చూసిన వారికి తెలుస్తుంది. బహుశా మీరు అనుకున్నట్టు ఆయన అవధూత కావచ్చు, సిద్ధ పురుషులు కావచ్చు కాక, అలాంటి వాళ్ళు అందరూ మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. కానీ ఈ కల్టు మన దేవతల స్థానాల్లో వాళ్ళని పెట్టడం, వికృతంగా వాళ్ళని దేవుడి వేషాలు వేసి చూపించడం చాలా బాధాకరం అనిపించింది. ఆ బాధాకర సన్నివేశాలు కూడా మేము ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో దేవీ నవరాత్రుల్లో సాయిబాబాకి రోజు పూట అమ్మవారి అవతారం వేయడం, అసహ్యంగా అది చెరవేయడం, చీరలు కట్టడం చూస్తే చాలా వికృతంగా అనిపించింది. ఇది ఖచ్చితంగా సనాతన ధర్మం పట్ల చూపిస్తున్నటువంటి అవకాశాలని, అలాంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు. అందుకే సనాతన ధర్మంలో భాగంగా దాన్ని మనం స్వీకరించడం కానీ ఆదరించడం కానీ కూడదు. ఈ కల్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సనాతన ధర్మానికి చెందినది కాదు అనేది చెప్పడం నా ఉద్దేశం. అది చెప్పాను. ఈ అభిప్రాయం నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది. అది ఈ మధ్య కలిగిన అభిప్రాయం మాత్రం కాదు, మొదటి నుంచి కలిగేది. ఇది ఈ మధ్య విపరీతం అవుతుండటంతో పూర్తిగా దాన్ని కనీసం స్మరించడం కూడా కూడదు అన్నంత ధోరణులను మాట్లాడడం జరుగుతుంది. అందుకే ఎప్పుడు ఆ స్మరణ చేయలేదు, అది విన్న వాళ్ళకి తెలుస్తుంది. 1-2 సందర్భాల్లో చేసిన మీకు తెలుసు. అదేవిధంగా ఋషిపీఠంలో ఎప్పుడు ఒక ఫోటో గాని ఒక వ్యాసం గాని వేయలేదు. మీరు చెప్పినట్లుగా ఆశ్రమాని పత్రిక వాళ్ళు అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు, అన్ని మంచి విషయాలు వేశారు. ఒక కోటి కింద మాత్రం వాళ్ళలో ఒకరెవరో భక్తులు అవడంలో వేశారు. అది కూడా వీళ్ళు తీసుకొచ్చేవారు మా దృష్టికే రాలేదు. ఎందుకంటే మా సూపర్విజన్ లో జరుగుతున్నది కాదు, దానికి బాధ్యత ఎడిటర్ గా నాదేమీ లేదు. అదంతా మీరు చాలా స్పష్టం చేశారు. ఈ వికృత వేషాలు బాధగా ఉన్నాయి, అందుకే మనం వాటి ఖండించడం జరిగింది. రెండవది, నేను చాలా నెమ్మదిగా మాట్లాడాను ఇంటర్వ్యూలో. అంటే నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడినా
ఒక వ్యక్తితో ప్రసంగించిన మృదువుగానే ఉంటాయి. నా పూర్వ ఇంటర్వ్యూలు మీరు ఏవి చూసినా ఆ మాట సౌమ్యంగానే ఉంటుంది. ప్రవచనాలంటే ఒక ప్రవాహ వేగంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక తాదాత్మ్యంలో 2 గంటల ప్రసంగం చేస్తున్నప్పుడు విషయ తాదాత్మ్యంతో ఆ వేగం వస్తుంది, ధాటి వస్తుంది. ఇంటర్వ్యూలో ఆ ధాటి వేగం అవసరం లేదు, విషయాన్ని స్పష్టం చేయడమే. అంతేగాని మీరు నన్ను బెదిరించిన లేదు, భయపెట్టిన లేదు. అంతకు ముందు నాకు మీరు ఇంటర్వ్యూ చేయక ముందు చాలా మంది ఇదివరకు నేను ఎప్పుడో మాట్లాడినది, ఎప్పుడో వెళ్ళి దండ వేసినది అది మాటి మాటికి వైరల్ చేస్తూ నేను వారిని దైవంగా భావిస్తున్నానని అపప్రచారం చేయడంతో దీనికి స్పష్టమైన వివరణ నేను ఇవ్వాలి అని మనసులో నిశ్చయించుకున్నాను. అలా నిశ్చయించుకున్న వెంటనే మీ నుంచి ఫోన్ వచ్చింది. సరే, నిశ్చయాన్ని బయటపట్టిన ఇదే మంచిది, నాకు నువ్వు వీడియోలు చేసి పెట్టే అలవాట్లేదు, ఒక వ్యవస్థగా చక్కగా చేస్తున్నారు మీరని మీరు నన్ను అడిగిన వెంటనే రమ్మని నేనే పిలిచాను. అయితే అంతకు ముందు రోజే నేను ఆస్ట్రేలియా ప్రయాణం నుంచి రావడం వల్ల కొంచెం జట్లాగ్ ప్రభావం ఉంది. కానీ పూర్తి ఎరుకతోనే, పూర్తి హెచ్చరికతోనే నేను మాట్లాడాను. అది కొంచెం నీరసం బహుశా ప్రయాణం వల్ల ఉండి ఉండవచ్చు, కానీ నేను నీరసంగా మాట్లాడలేదు, స్పష్టంగానే మాట్లాడాను. ఇది మీకు తెలియజేయడం కోసం పంపిస్తున్నాను. శుభం అండి, శుభం. మంచి పని చేస్తున్నారు, ఆశీర్వదిస్తాను. మీరు అన్నట్లు మనకి ఎవరికి ద్వేషాభావం లేదు, అలాగే అవమాన భావము లేదు, ధిక్కారణ లేదు. సనాతన ధర్మ విరుద్ధంగా జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం గురించి ప్రవచిస్తున్న వాళ్ళకి బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత నాకు ఉంది. పైగా ఇతరులకు విశ్వాసాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అవి వాటి గురించి నేను మాట్లాడడానికి అడగట్లేదు, వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. కానీ నాకు మాత్రం మనసులో ఏముంది, మొదటి నుంచి ఏముంది అని చెప్తున్నాను. అంతేగాని ఈ మధ్యనే మారిపోయిన వాళ్ళు కాదు, మొదటి నుంచి నాకు ఇదే అభిప్రాయం. అంటే పాటలు రాసినప్పుడు నేను సినిమా రంగంలో ఉన్నప్పుడు అప్పుడున్న పెద్దవాళ్ళు వాళ్ళందరూ చెప్పిన ప్రకారంగా ఒక సద్భావంతో రాసినవి. ఆ భావం తర్వాత ఎప్పుడు నా ప్రవచన జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి లేదు. అప్పుడు మాట్లాడంటే ఆ మాటలు ఎందుకు మాట్లాడండి చక్కగా వివరించారు కరుణాకర్ గారు. అదే నా హృదయం. శుభండి, ఆశీర్వచనాలు. సనాతన ధర్మంలో అందరికీ కూడా మన మిత్రులనే, అందరూ బాగుండాలి, ధర్మం అంతా సమగ్రంగా ఉండాలి, వైషమ్యాలు ఉండకూడదు. రెండవది పెడద్వారాలు కూడా ఉండకూడదు. ఇలాంటి కొత్త కొత్త కల్టులు మన తాతలు ఎరగనివి అది తీసుకొచ్చి సనాతనంగా చలామణి చేయించడం అనేది భవిష్యత్ తరాలకి మంచిది కాదు. భవిష్యత్తుకి ధర్మం యొక్క యథార్థ స్వరూపం తెలియకుండా పోతుంది. మన గ్రంథాలు ఏమిటి, మన దేవతలు ఎవరు, మన పద్ధతులు ఏమిటి తెలియకుండా పోతాయి. ఇవే అసలైన పద్ధతులు, ఇవే గ్రంథాలు అనుకునేటువంటి భ్రాంతి ఏర్పడుతుంది. ఆ భ్రాంతిని తొలగించవలసినటువంటి ఒక బాధ్యతగా గురువుల ప్రాంతంలో మాట్లాడేమే తప్ప ఎవరితోనూ శత్రుత్వానికి, వాద వివాదాలకి లోను కావాలని చేసిన పని కాదు. అసలు సరళంగా చక్కగా కనబడుతున్న ఈ సనాతన ధర్మాన్ని విడిచిపెట్టడం ఎందుకు, దీనిలోకి ఇలాంటి కొత్త కొత్తవి తీసుకొచ్చి చొప్పించడం ఎందుకు, ఇదే మాట. ఇంత వివరణ ఎందుకు మాట్లాడానంటే నిన్న వీడియో చూసి ఇక్కడికి స్పందన చెప్పాలనిపించి కొంచెం మనసారా మాట్లాడాను. ఈ సమాచారం మీకు తెలియజేయడం కోసం మాత్రమే, ఇంకేమీ కాదు. శుభం.